మీరు థంబ్నెయిల్లో ఏదైతే చూసారో అది నిజమే. మరో 5 సంవత్సరాల తర్వాత మనం ఏలియన్ లైఫ్ని కనిపెట్టే అవకాశం ఉంది. అది కూడా మరెక్కడో కాదు, మన సోలార్ సిస్టంలోనే భూమికి 628.3 మిలియన్ కిలోమీటర్స్ దూరంలో జూపిటర్ చుట్టూ ఆర్బిట్ చేస్తున్న మూన్స్లో ఒకటైన యూరోపా పైన. స్పేస్ ఎక్స్ప్లోరేషన్ స్టార్ట్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు జీవం బ్రతకగలిగే ప్లేసెస్ని చాలానే కనిపెట్టారు. వాటిలో ఒకటి ఈ యూరోపా. దీని లోపల ఉన్న ఓషియన్స్లో ఆల్రెడీ ఏలియన్ లైఫ్ పుట్టి ఉండొచ్చు అని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. జూపిటర్ దగ్గరకు వెళ్ళిన స్పేస్ క్రాఫ్ట్స్ దీనికి సంబంధించిన చాలా ఇంట్రెస్టింగ్ డేటాని మనకిచ్చాయి. కానీ యూరోపా పైన నిజంగానే ఏలియన్ లైఫ్ ఉందా లేదా అని క్లియర్ కన్ఫర్మేషన్ చేయడానికి ఈ డేటా సరిపోదు. అందుకే రీసెంట్గానే అక్టోబర్ 2024లోనే యూరోపా క్లిప్పర్ అనే స్పేస్ క్రాఫ్ట్ని నాసా లాంచ్ చేసింది. ఇది ఏప్రిల్ 2030లో యూరోపా దగ్గరకు చేరుకుంటుంది. సో ఈ వీడియోలో ఈ మిషన్ గురించి అలాగే యూరోపాకి సంబంధించిన చాలా ఇంట్రెస్టింగ్ విషయాలనే చెప్పబోతున్నాను. వీడియో చివరికి వచ్చేసరికి అసలు ఏలియన్ లైఫ్ యూరోపా పైన ఉండి ఉంటుంది అని శాస్త్రవేత్తలు ఎందుకు అనుకుంటున్నారో మీకే అర్థమవుతుంది. ముందు చెప్పినట్టుగా ఇది ఏప్రిల్ 2030లో యూరోపా దగ్గరకు చేరుకుంటుంది. ఇది యూరోపాని ఇదిగో ఇలా ఆర్బిట్ చేయబోతుంది. దీనికి వెనకాల చాలా ఇంట్రెస్టింగ్ రీజన్ ఉంది. దానివల్లనే ఇప్పటి వరకు జూపిటర్ దగ్గరకు పంపించిన స్పేస్ క్రాఫ్ట్స్ యొక్క లైఫ్ స్పాన్ మిగతా వాటితో పోలిస్తే చాలా తక్కువ ఉంటుంది. సో ఫస్ట్ దాని గురించి తెలుసుకోవడంతోనే మొదలు పెడదాం. ఎలాగైతే భూమికి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఉందో అలానే జూపిటర్కి కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. జూపిటర్కి ఉండే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ భూమి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కన్నా 20,000 రెట్లు ఎక్కువ పవర్ఫుల్. అయితే యూరోపాతో పాటుగా జూపిటర్ చుట్టూ ఐఓ అనే మరో మూన్ కూడా తిరుగుతుంది. ఇది మన సోలార్ సిస్టమ్ మొత్తంలో అత్యంత ఎక్కువ యాక్టివ్ వాల్కనోస్ ఉన్న ప్లేస్. వీటి నుండి ప్రతి సెకండ్కి దాదాపు 1 టన్ సల్ఫర్ డయాక్సైడ్ పార్టికల్స్ స్పేస్లోకి రిలీజ్ అవుతాయి. జూపిటర్ యొక్క పవర్ఫుల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల ఈ పార్టికల్స్ దాని చుట్టూ దాదాపు 300 కిలోమీటర్స్ పర్ సెకండ్ వేగంతో ఇలా తిరుగుతూ ఉంటాయి. ఈ పార్టికల్స్ మిగతా మూన్స్ సర్ఫేసెస్తో ఢీకొనడం వల్ల వాటిపై నుండి కూడా మరిన్ని పార్టికల్స్ రిలీజ్ అవుతాయి. ఇలా జూపిటర్ చుట్టూ చాలా పవర్ఫుల్ రేడియేషన్ బెల్ట్ క్రియేట్ అవుతుంది. ఇంత రేడియేషన్ని మన స్పేస్ క్రాఫ్ట్స్ తట్టుకోలేవు. జూపిటర్ దగ్గర స్టడీస్ చేయడానికి ముందు పంపించిన గెలీలియో స్పేస్ క్రాఫ్ట్లో ఇలాంటి ఒక పార్టికల్ దాని కంప్యూటర్స్తో ఢీకొనడం వల్ల కొన్ని రోజుల వరకు సేఫ్ మోడ్లోకి వెళ్ళిపోయింది. ఇంకా ఐఓకి సంబంధించి ఇది కలెక్ట్ చేసిన డేటాని కూడా మనం కోల్పోయాం. అయితే యూరోపా క్లిప్పర్ 4 సంవత్సరాల పాటు ఉండబోయే మిషన్. సో ఈ రేడియేషన్ ఎఫెక్ట్ నుండి అన్ని రోజులు తట్టుకోవడం కోసం ఈ స్పేస్ క్రాఫ్ట్ ప్రతి 2-3 వారాలకు ఒకసారి ఇలా యూరోపా దగ్గరకు వచ్చి మళ్ళీ దూరంగా వెళ్తుంది. ఇలా దూరంగా వచ్చినప్పుడే అది అప్పటి వరకు కలెక్ట్ చేసిన డేటాని మనకు పంపిస్తుంది. ఇలా ఇది మొత్తం 49 ఆర్బిట్స్ని చేయబోతుంది. ముందు చెప్పిన గెలీలియో స్పేస్ క్రాఫ్ట్ ఒకసారి యూరోపా పైనుండి వెళ్తున్నప్పుడు దానికున్న మ్యాగ్నెటోమీటర్ ఇంట్రెస్టింగ్ డిస్కవరీని చేసింది. అదేంటంటే యాక్చువల్గా జూపిటర్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ భూమిపై లాగా కాకుండా ఇదిగో ఇలా కదులుతూ ఉంటుంది. దీనివల్ల యూరోపాలో కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ అవుతుంది. దాన్నే ఈ మ్యాగ్నెటోమీటర్ డిటెక్ట్ చేసింది. అంటే దాని అర్థం యూరోపా లోపల ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్తో ఇంటరాక్ట్ అవుతున్న ఏదైనా లిక్విడ్ మెటాలిక్ మెటీరియల్ ఉండి ఉండాలి. యూరోపా సర్ఫేస్ మొత్తం చాలా థిక్ ఐసీ క్రస్ట్తోనే కవర్ అవ్వబడి ఉంది. అలాగే యూరోపాకి సంబంధించిన ఇమేజెస్లో బ్రౌన్ కలర్డ్ రీజియన్స్ని కూడా చూడొచ్చు. వీటిని శాస్త్రవేత్తలు స్పెక్ట్రోమీటర్స్తో అబ్జర్వ్ చేసినప్పుడు ఇక్కడ సల్ఫర్ డయాక్సైడ్, హైడ్రేటెడ్ సాల్ట్స్ వంటివి ఉన్నట్టు తెలిసింది. రీసెంట్గా జెట్ ప్రపల్షన్ ల్యాబొరేటరీ వారు సీ సాల్ట్ని రేడియేషన్కి ఎక్స్పోజ్ చేసినప్పుడు అది కూడా ఇలానే బ్రౌన్ కలర్లోకే మారింది. ఇలాంటి మరికొన్ని రీజన్స్ వల్ల శాస్త్రవేత్తలు ఈ ఐసీ క్రస్ట్ క్రింద లిక్విడ్ వాటర్ ఉండి ఉండొచ్చు అని అంటున్నారు. భూమి మీద ఉన్న మొత్తం వాటర్ కన్నా ఇక్కడ 2 రెట్లు ఎక్కువ వాటర్ ఉండొచ్చు. కానీ ఈ వాటర్ కరెక్ట్ ఎంత లోతులో ఉందో మనకు తెలీదు. యూరోపాకి సంబంధించిన ఇమేజెస్ హబుల్ క్యాప్చర్ చేసినప్పుడు అందులో ఇదిగో ఇలాంటి స్ట్రక్చర్స్ కనిపించాయి. యూరోపా లోపల ఉన్న వాటర్ ఇలా బయటకు రిలీజ్ అవుతుంది. వీటినే ప్లూమ్స్ అంటారు. దీనిపై స్టడీస్ చేయడానికి యూరోపా క్లిప్పర్లో సూడా ఇంపాక్ట్ మాస్ స్పెక్ట్రోమీటర్ అనే ఇన్స్ట్రుమెంట్ని అమర్చారు. ఫస్ట్ ఈ స్పేస్ క్రాఫ్ట్ని ఈ ప్లూమ్స్ పై నుండి వెళ్ళేలా చేస్తారు.
అప్పుడు వీటిలో ఉన్న పార్టికల్స్ ఈ కండక్టింగ్ మెష్ గుండా ఈ ఇన్స్ట్రుమెంట్ లోపలికి ప్రయాణిస్తాయి. ఇలా వచ్చిన ఈ పార్టికల్స్ ఈ డిటెక్టర్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న మెటల్తో ఢీకొనడం వల్ల బ్రేక్ అయ్యి అయాన్స్గా లేదా ఇంకా చిన్న ఎలిమెంట్స్గా విడిపోతాయి. ఇందులో ఉండే ఎలక్ట్రిక్ రిఫ్లెక్షన్ గ్రిడ్ వల్ల ఇవి రివర్స్ బయటకు వెళ్లకుండా డిటెక్టర్లోకి వెళ్ళేటట్టు వాటి డైరెక్షన్ మారుతుంది. వెయిట్ ఎక్కువ ఉండే అయాన్స్కి డిటెక్టర్ని చేరుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఇలా వీటి మధ్య ఉండే టైం డిఫరెన్సెస్ ద్వారా ఈ ప్లూమ్స్లో ఉన్న పార్టికల్స్ గురించి ఇంకా ఎక్కువ విషయాలు మనకు తెలుస్తాయి. అలాగే ఈ స్పేస్ క్రాఫ్ట్లో 3 మ్యాగ్నెటోమీటర్లను కూడా అమర్చారు. వీటి ద్వారా యూరోపా యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ గురించి ఇంకా డీటెయిల్డ్గా తెలుసుకోవచ్చు. వీటితో పాటు ఈ స్పేస్ క్రాఫ్ట్లో మరో మాస్ స్పెక్ట్రోమీటర్ అనే ఇన్స్ట్రుమెంట్ని అమర్చారు. ఇది యూరోపా సర్ఫేస్ దగ్గరలో ఈ రేడియేషన్ వల్ల ఎలాంటి మెటీరియల్స్ దీని ఎన్వైర్న్మెంట్లో తయారవుతున్నాయో తెలుసుకోవడానికి ఉపయోగిస్తారు. ఇది కూడా ఆల్మోస్ట్ సూడా ఇంపాక్ట్ మాస్ స్పెక్ట్రోమీటర్ లాగానే పనిచేస్తుంది. యూరోపా సూర్యుడికి 780 మిలియన్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. యాక్చువల్గా ఇంత దూరంలో ఉండే ప్లేసెస్లో వాటర్ అసలు లిక్విడ్ స్టేట్లో ఉండే అవకాశమే లేదు. ఇంకా యూరోపా సర్ఫేస్ టెంపరేచర్ -160 డిగ్రీస్ సెల్సియస్ ఉంటుంది. కానీ శాస్త్రవేత్తలు యూరోపా ఐసీ క్రస్ట్ క్రింద లిక్విడ్ వాటర్ ఉంటుంది అని అంటున్నారు. అలా జరగాలంటే యూరోపా లోపల వాటర్ ఐస్గా మారకుండా ఉండడానికి హీట్ జనరేట్ అవుతుండాలి. అయితే నిజంగానే యూరోపా లోపల హీట్ జనరేట్ అవుతుంది. దానికి కారణం యూరోపా యొక్క ఆర్బిట్. అది ఎలానో ఇప్పుడు చూద్దాం. యాక్చువల్గా యూరోపా జూపిటర్ యొక్క ఇతర మూన్స్ అయిన గ్యానిమేడ్ ఇంకా ఐఓ యొక్క ఆర్బిట్స్కి మధ్యలో ఉంటూ జూపిటర్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. జూపిటర్ చుట్టూ గ్యానిమేడ్ ఒక్క ఆర్బిట్ని కంప్లీట్ చేసే సమయంలో యూరోపా 2 సార్లు తిరుగుతుంది. ఇంకా ఐఓ అయితే 4 ఆర్బిట్స్ని పూర్తి చేస్తుంది. ఇలా ఇవి తిరిగేటప్పుడు ఎప్పుడైతే యూరోపా ఐఓ దగ్గరకు వస్తుందో అప్పుడు ఐఓ యూరోపాని తన వైపుగా లాక్కుంటుంది. అలాగే గ్యానిమేడ్ దగ్గరికి యూరోపా వెళ్ళినప్పుడు గ్యానిమేడ్ యూరోపాని తన వైపు లాక్కుంటుంది. ఇలా కంటిన్యూయస్గా అవ్వడం వల్ల యూరోపా యొక్క యాక్చువల్ ఆర్బిట్ ఇలా ఉంటుంది. ఒకవైపు జూపిటర్కి దగ్గరగా వెళ్తే మరోవైపు దూరంగా వెళ్తుంది. ఇలా దగ్గరగా వెళ్ళినప్పుడు జూపిటర్ యొక్క గ్రావిటీ ప్రభావం యూరోపా పైన ఎక్కువ అవుతుంది. దూరంగా వెళ్ళినప్పుడు తక్కువ అవుతుంది. దీనివల్ల యూరోపా మొత్తం వీడియోలో చూపిస్తున్న విధంగా కంటిన్యూయస్గా స్ట్రెచ్ అవుతుంది, స్క్వీజ్ అవుతుంది. ఇలా స్ట్రెచ్ ఇంకా స్క్వీజ్ అవ్వడం వల్లనే యూరోపా లోపల హీట్ జనరేట్ అవుతుంది. యూరోపా ఇలా స్ట్రెచ్ ఇంకా స్క్వీజ్ అవ్వడం వల్ల సర్ఫేస్ పైన ఈ స్ట్రెచ్చింగ్ మార్క్స్ ఏర్పడుతున్నాయి. అసలు కరెక్ట్గా ఎంతవరకు ఈ స్ట్రెచ్చింగ్ అండ్ స్క్వీజింగ్ జరుగుతుందో మనకు తెలీదు. దీన్ని కూడా యూరోపా క్లిప్పర్ కనిపెట్టబోతుంది. అయితే ఈ స్ట్రెచ్చింగ్ అండ్ స్క్వీజింగ్ వల్ల యూరోపా ఔటర్ కోర్లో ఉండే మ్యాగ్మా వాటర్ సర్ఫేస్ దగ్గరకు వస్తుంది. దీని దగ్గరకు వెళ్ళిన వాటర్ హీట్ అవుతుంది. అక్కడ గ్రౌండ్లో ఉండే మినరల్స్ ఈ వాటర్తో కలిసిపోతాయి. ఇలా హీట్ అయిన వాటర్తో పాటుగా ఈ మినరల్స్ కూడా ఓషియన్లోకి రిలీజ్ అవ్వబడతాయి. వీటినే హైడ్రోథర్మల్ వెంట్స్ అంటారు. ఇవి మన భూమిపైన కూడా ఉన్నాయి. ఇవి ఎక్కడైతే ఉంటాయో అక్కడ చాలా రకాల జీవులు నివసిస్తాయి. యాక్చువల్గా మన భూమిపైన కూడా ఫస్ట్ జీవం పుట్టింది ఇక్కడే. జూపిటర్ చుట్టూ ఏర్పడే రేడియేషన్లోని పార్టికల్స్ ఒకవేళ ఏదో ఒక దారి గుండా ఈ ఓషన్స్లోకి ఎంటర్ అవ్వగలిగితే ఆ పార్టికల్స్ ఈ ఓషన్స్లో ఉన్న మాలిక్యూల్స్తో ఇంటరాక్ట్ అయ్యి అక్కడ ఫార్మల్డిహైడ్, హైడ్రోజన్ పెరాక్సైడ్ వంటి కాంపోనెంట్స్ తయారయ్యే అవకాశం ఉంది. ఈ హైడ్రోజన్ థర్మల్ వెంట్స్ దగ్గర ఇప్పటికే జీవం పుట్టుంటే అవి వీటిని ఆహారంగా తీసుకొని బ్రతకగలవు. శాస్త్రవేత్తల ప్రకారం యూరోపాలోని ఈ ఓషియన్ కొన్ని మిలియన్ల సంవత్సరాల నుండి ఉంది. దాన్ని బట్టి చూస్తే ఇక్కడ ఆల్రెడీ ఏలియన్ లైఫ్ పుట్టి ఉండొచ్చు. ఏలియన్ లైఫ్ అనగానే మూవీస్లో చూపించే విధంగా ఊహించుకోకండి. ఒక్క సింగిల్ సెల్యులర్ ఆర్గానిజంని మనం కనిపెట్టినా దాన్ని ఏలియన్ లైఫ్ అని అంటారు. యూరోపా క్లిప్పర్కి అమర్చబడి ఉన్న ఈ రాడార్ల సహాయంతో ఈ ఐసీ క్రస్ట్ ఎంత లోతు వరకు ఉందో తెలుస్తుంది. దీనికి సంబంధించి ఆల్రెడీ భూమిపైన ఉన్న ఐసీ క్రస్ట్లను మెజర్ చేసిన ఎక్స్పీరియన్స్ నాసాకి ఉంది. యూరోపాకి సంబంధించిన హై డీటెయిల్డ్ ఇమేజెస్ని క్యాప్చర్ చేయడానికి ఇందులో 2 8 మెగాపిక్సెల్ కెమెరాస్ని అమర్చారు. వీటన్నిటి డేటా ద్వారా యూరోపా పైన లైఫ్ ఉందా లేదా, ఒకవేళ ఉండి ఉంటే యూరోపా పైన ఎక్కడ ఉందో తెలుస్తుంది. సో ఫ్యూచర్లో మనం వాటి గురించి తెలుసుకోవడానికి రోవర్లను పంపించవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంతే. ఈ మిషన్ సక్సెస్ఫుల్ అవ్వాలని మనం కోరుకుందాం. నేనైతే ఈ స్పేస్ క్రాఫ్ట్ యూరోపా పైన ఏలియన్ లైఫ్ని కనిపెడుతుందా లేదా అని తెలుసుకోవడానికి చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను.
మరి మీరు ఈ మిషన్ గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ చేసి తెలియజేయండి. ఇలాంటి సైన్స్ అండ్ స్పేస్ రిలేటెడ్ వీడియోస్ చూడడం మీకు ఇష్టమైతే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.